His magnificent speech. Now may I request Sri Kishan Reddy, MLA State BJP President, to address the gathering. సభకు నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ అధికారి అయినటువంటి డాక్టర్ బిఎల్ మీనా గారు, చెస్ట్ హాస్పిటల్ మన పక్కన ఉన్నటువంటి ఎర్రగడ్డలో ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు స్వామి వివేకానంద సేవా సమితి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి బి శ్యామ్ సుందర్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి హిందూ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా హిందూ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ గారు, అదేవిధంగా ఇతర కళాశాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి అతిథులు, పేరెంట్స్, స్టాఫ్, స్టూడెంట్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ అందరికీ ఈరోజు 4 కార్యక్రమాలు సందర్భంగా, ముఖ్య కార్యక్రమాల సందర్భంగా 4 రకాల శుభాకాంక్షలు ఒకేసారి చెప్తా ఉన్నాను. 1, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2, మన యొక్క విద్యా సంస్థకు సంబంధించి 25 సంవత్సరాల పండుగ. అదేవిధంగా స్వామి వివేకానంద 150వ జన్మదినోత్సవ పండుగ, సంక్రాంతి పండుగ. 4 పండుగల శుభాకాంక్షలు మీకు అందరికీ కలిపి నేను ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక శుభదినము. మీ విద్యా సంస్థకు సంబంధించి విద్యార్థులుగా, టీచర్స్గా 20 సంవత్సరాల పండుగ మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఒక విద్యా సంస్థను ఒక సొసైటీగా ఏర్పడి, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా సమాజం కోసము, మరి స్వామి వివేకానంద ఆశయాల సాధన కోసము, మరి హిందూ పబ్లిక్ స్కూల్గా 20 సంవత్సరాల క్రితం ఏర్పడి ఈరోజు మరి మన హైదరాబాద్ నగరంలో ఒక మంచి విద్యా సంస్థగా పేరు తెచ్చుకొని ఈరోజు ఉమెన్స్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసుకొని మరి వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేయడము చిన్న విషయం కాదు. ఈరోజు కార్పొరేట్ కాలేజెస్ వచ్చిన నేపథ్యంలో కార్పొరేట్ కళాశాలలకు ఒక వ్యాపార దృక్పథంతో, లాభాల దృక్పథంతో ఒక దిక్కు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి వ్యాపార దృక్పథం లేకుండా ఈ యొక్క విద్యా సంస్థ పైకి రావాలి, విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి విద్యను అందించాలి, వారికి విద్యా సంస్థకు మంచి పేరు తెచ్చుకోవాలి, స్వామి వివేకానంద ఆశయాలు పునరంకితం కావాలనేటువంటి భావనతో ఈ విద్యా సంస్థ నిర్వహించడం అనేటువంటిది మరి చాలా కఠినమైనప్పటికీ కూడా, మరి ఎందుకంటే స్వర్గీయ శంకర్ యాదవ్ గారు ఎంతో ఉదార స్వభావంతో 25 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఈరోజు మంచి సంస్థగా హైదరాబాద్లో వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి కొన్ని సంస్థల్లో మరి హిందూ పబ్లిక్ స్కూల్ కానీ, హిందూ కాలేజ్ ఫర్ ఉమెన్ కానీ ఒకటి రావడం ఏదైతున్నదో నిజంగా సంతోషకరము. ముఖ్యంగా మనము స్వామి వివేకానంద సేవా సమితి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలకు ఈ పండుగ రోజుకు మరి స్వామి వివేకానంద జన్మదినము తోడు కావడం, మనమందరం కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడిగా స్వామి వివేకానంద మరి ఏ రకంగా చిన్న వయసులోనే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మేధావులు, అనేక మతాలకు సంబంధించినటువంటి మత గురువుల మన్ననలు పొందారో మనకు ఆయన జీవిత చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. ఈ సంవత్సరము భారత ప్రభుత్వం కూడా
ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 12 వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్వామి వివేకానంద 150వ జన్మదిన ఉత్సవాలను నిర్వహించాలని, ఈ సంవత్సరం అంతా కూడా ఈ కొత్త తరానికి నవతరానికి స్వామి వివేకానంద యొక్క గొప్పతనము, ఆయన ఆలోచన విధానము నేటి తరానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు అనేక సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ఈ రోజు నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. మరి ముఖ్యంగా మన దేశంలో ఒక శివాజీ కావచ్చు, ఒక వివేకానంద కావచ్చు, ఒక ఆది శంకరాచార్య కావచ్చు, అనేక మంది మహాదీయులకు మరి జన్మనిచ్చినటువంటి ఈ యొక్క భారతదేశము నిజంగా మనమందరము ఈ గడ్డ మీద జన్మించడము పూర్వజన్మ సుకృతం. మనము ఒక మనిషిగా, ఒక మానవుడిగా మనం జన్మనిచ్చినటువంటి ఈ యొక్క భారత మాతకు, ఈ యొక్క భారతదేశానికి మనమందరం కూడా రుణపడి ఉన్నాము. అందులో ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా మనం జన్మించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము, చాలా అనుదైన విషయం. ప్రపంచంలో ఈరోజు అనేక దేశాల్లో మరి పోల్చి చూసినట్లయితే భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానము, భారతీయ కుటుంబ వ్యవస్థ, భారతీయ ఆచార వ్యవహారాలు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి మరి ఆచార వ్యవహారాలుగా పేరు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో స్వామి వివేకానంద మరి ఆ రోజు ఆయన చికాగోలో వెళ్ళినప్పుడు, సర్వమత సమ్మేళనంలో ఆయన ప్రసంగించినప్పుడు, మరి ఆ తర్వాత అనేక దేశాలు కూడా ఆయనను ఆ సర్వమత సమ్మేళనంలో లోపలికి వెళ్ళడానికి, అనుమతి తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆయన చిల్లి గవ్వ లేకుండా భారతదేశం నుంచి షిప్పుల ద్వారా ఆయన అమెరికా చేరుకున్నాడు. మరి ఆయన లోపలికి వెళ్ళడానికి కానీ, ఆ ఉపన్యాసం ఇవ్వడానికి కానీ ఆయన అనుమతి లేని నేపథ్యంలో కూడా ఫుట్పాత్ల మీద పండుకొని ఆకలికి మరి అనేకంగా చలికి ఇబ్బందులకు గురవుతూ కూడా మరి ఆయన ప్రపంచం సర్వమత సమ్మేళనంలో ప్రసంగించి మరి ఆయన పేరు తెచ్చుకున్నాడు. కారణము ఆయనలో ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసము. స్వామి వివేకానందలో అన్నింటికంటే మించి ఒక ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టే ఆయన ఆ రోజు ఆ రకంగా మరి ఒక పట్టుదలతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఆయన విదేశాలకు ప్రయాణం చేసి, నేను తప్పకుండా సర్వమత సమ్మేళనంలో పాల్గొంటాను, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని, భారతీయ జీవన విధానం యొక్క గొప్పతనాన్ని, భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ సర్వమత సమ్మేళనంలో నేను ప్రసంగిస్తాను, నేను ప్రపంచానికి తెలియజేస్తానని చెప్పాడు. ఆ పట్టుదలతో వెళ్ళాడు, ప్రసంగించాడు. చివరకు ఆ యొక్క ఉపన్యాసం విన్న తర్వాత ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి మా మతమే గొప్పది, నేను గొప్ప మత గురువుని అనేటువంటి వాళ్ళు, ఏ రకంగా అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామీజీ ఉపన్యాసం విన్న తర్వాత ఆయనకు మరి మీరు మా దేశానికి రావాలి, మా మత సంస్థ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో మీరు ప్రసంగించాలి, మీ సంస్కృతి గొప్పది, మీ ఆలోచన గొప్పది, మీ ఉపన్యాసం చాలా బాగా ఇస్తున్నారని చెప్పి అనేక మంది ఇతర దేశాలకు సంబంధించినటువంటి మత గురువులే మరి స్వామి వివేకానందకు శిష్యులుగా చేరినటువంటి గొప్ప ఆలోచన విధానాన్ని స్వామి వివేకానంద మనకిచ్చారు. అన్నిటికంటే మించి ఆయన మరి ఈరోజు స్వామి వివేకానంద ఒక భారతదేశానికి ఆత్మ లాంటివాడు. స్వామి వివేకానంద మరి ఆయనకు కుటుంబం లేదు, మనమంతా కూడా ఆయన కుటుంబ సభ్యులమే. ఆయన అన్నిటికంటే మించి ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, ఈ దేశంలో బీదరికం ఉండకూడదు, ఈ దేశంలో ఆకలితో ఒక కుక్క కూడా ఆకలితో బాధపడకూడదు అనేటువంటి ఆలోచన ఆయన చేసినటువంటి మహానుభావుడు. ఆ రకమైనటువంటి స్వామి వివేకానంద 150వ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా మరి మన యొక్క పాఠశాల వివేకానంద సేవా సమితి ద్వారా నిర్వహిస్తున్న సందర్భంగా మీరందరూ కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, ఈ యొక్క 150వ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామి వివేకానంద యొక్క మరి జీవితానికి సంబంధించినటువంటి పుస్తకాలు విధిగా చదవాలి. ఈరోజు మార్కెట్లో చాలా తక్కువ ఖర్చుతో మరి పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు నేటి యువత ముఖ్యంగా ఈరోజు మనం నేను వస్తుంటే చూశాను టీవీలలో ఈ 150 జన్మదిన ఉత్సవాలకు సంబంధించి ఏమైనా వస్తుందేమని. చాలా నేషనల్ టీవీలలో ఉండదు, స్టేట్ టీవీలలో ఉండదు. ఒక సినిమా యాక్టర్ జన్మదినమో, ఒక రాజకీయ నాయకుడు జన్మదినం అయితే హాఫ్ అన్ అవర్, గంట సేపు స్పెషల్ ఎపిసోడ్స్ పెట్టి ఈరోజు ఆయన కార్యక్రమాలు ఇస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే స్వామి వివేకానంద జన్మదిన ఉత్సవాలు 150 ఉత్సవాల సందర్భంగా కూడా
ఈ యొక్క భారతీయ ఆత్మకు సంబంధించి ఒక మహనీయుని యొక్క ఉత్సవాలను కూడా ఈరోజు ఏ టీవీలో ఇవ్వడం లేదంటే నిజంగా బాధేసింది. కాబట్టి మనమందరం కూడా ఆ దిశలో ఉండాలి. మన యొక్క భారతదేశము ముఖ్యంగా హిందూ మతం గొప్పతనాన్ని మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఈరోజు చాలామంది అమెరికా లాంటి దేశాలు కూడా సెక్యులరిజం గురించి చెప్తూ ఉంటారు. మరి ఈరోజు సెక్యులరిజం అంటే హిందూ మతము, హిందువులు మెజార్టీ ఉన్న రోజులే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి పాకిస్తాన్ కానీ, ఆ తర్వాత విడిపోయినటువంటి బంగ్లాదేశ్ కానీ అక్కడ సెక్యులరిజం లేదు. అక్కడ ఇస్లాం ఆధారంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. మన దేశంలో భాగస్వామిగా ఉండేవి. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అన్నీ మనమంతా ఒకటే ఉండేవాళ్ళం. ఆ తర్వాత విడిపోయినటువంటి దేశాలు. కారణము హిందూ మతము. మరి ఈరోజు మరి సెక్యులరిజంలో భాగస్వామ్యం. అన్ని మతాలకు సంబంధించి హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పరమత సహనము హిందూ మతంలో ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి హిందూ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి మనము హిందూ మతం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కూడా అర్థం చేసుకొని మనము మన జీవితంలో మన కుటుంబ వ్యవస్థ లేక మన ఆలోచన విధానము, మన సంస్కృతి పరిరక్షణ కోసము మనందరము కృషి చేయాలి. ఆ రకంగా మనము ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. Thank you, sir, for enlightening us about Swami Vivekananda, whose birth anniversary is being celebrated throughout the world today. State BJP President and MLA Sri G. Kishan Reddy Garu, Professor and Superintendent, Chest and General Hospital, Dr. Navneet Sagar Reddy Garu, President, Swami Vivekananda Seva Samiti Education Trust, Syam Sundar Gaud Garu, ex-chairman MCH Kukatpalli, Hanumantrao Garu, principal of this college, other dignitaries on the dais, parents, students, teachers, and all invitees, ladies and gentlemen. First of all, let me wish you very happy New Year and happy Sankranti. It's a very joyous occasion and I am honored to be with you today. And Silver Jubilee of a school is a very, very special occasion. Sri Shankar Yadav Garu, late Sri Shankar Yadav Garu, 25 years back started this school. I congratulate management, teachers, parents and students on the occasion of Silver Jubilee of this school. This school is providing a value-oriented, traditional and cultural education to all students at a very reasonable cost. As your president has told, 12,000 per year is nothing. It's a reasonable fees with a very good facility. The need of our is we should provide the education which is with our traditions, with the modernity. What is happening in the world, our students should know that also. Since youth are in dilemma now, their cultural surroundings, they are shaping their, we have to shape their attitudes. Coming to the 150th birth anniversary of Sri Vivekananda ji, he was the biggest exponent of the Indian culture. He did not discriminate between poor and rich, downtrodden and the forward, caste, community and religion. He wanted a very strong India. Are we following his path? Where are we today? He was the basic principle he wanted to inculcate in the all Indians, that there should be no weakness. Nobody should feel weak, that I cannot do this thing because I am weak. Weak because of money, weak because of thought, weak because of poverty. His main principle was arise, awake and achieve your goal. We are in a very, very pathetic situation. Confidence, character and corruption. Three things we have to see now. Our majority of our population is lacking confidence. See the
50% of our population, they are women. They are unable to go out safe in the night.